హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాబు గారి బిడ్డ అందరూ ఎట్లా మంచిగా. సో ఇది వచ్చేసి డే 2 బ్లాగ్ అనమాట. సో డే 2 నేను చెప్పిన కదా ఆల్రెడీ గంగ తప్ప నాకు అందరం కలిసిపోయినామని చెప్పి ఇది అప్పుడే అనమాట. ఆ రోజు గైస్ చెప్పులు లేకుండా అందులో నడిచిన నా కాలు అయితే ఇట్లా ఎర్రగా అయిపోయింది అనమాట. సో ఇట్లా పోతప్పుడు సాకవోసి కాలు మొక్కి ఇంకా తర్వాతకి వీళ్ళు డాన్సులు కూడా మస్తు అయ్యింది అనమాట. సో నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం మస్తు అనిపించింది. దాని తర్వాత మళ్ళీ గుడి కాడికి వచ్చేసినాక ఇట్లా దేవుణ్ణి ముగ్గు మధ్యలో పెట్టి దిష్టి తీసి హారతి ఇచ్చారు అనమాట. సో ఇట్లా దిష్టి తీసినాక మంచిగా హారతి ఇచ్చి ఇది మీ దిక్కేమంటారు కమెంట్ చేయండి. అండ్ దెన్ థర్డ్ డే వచ్చి గజస్తంభంకి మళ్ళీ మంచిగా పూజ చేసి గజస్తంభం స్థాపించేసాం అనమాట. సో ఇంతకు ముందుకు పోచమ్మ టెంపుల్లో గజస్తంభం లేదు, కానీ ఇప్పుడు మాత్రం గజస్తంభం ఉంది. ఇంకా 3 days కంటిన్యూస్గా హోమం చేసినాం కదా. సో హోమం అంతా అయిపోయినాక మళ్ళీ హోమంకి ఒకసారి మొక్కేసి అట్లా 3 రోజులు హోమం అయిపోయినాక లాస్ట్ డే ఈ రిచువల్స్ అన్నీ పూర్తి చేసుకొని ఇంకా లగ్గం చేసాం అనమాట. ఆగండి, లగ్గం ఎట్లా చేసినాం ఏం కథ అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన బ్లాగ్స్ చూస్తున్నాండి. సబ్స్క్రైబ్ టు బాబు గారి బిడ్డ గైస్.